నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో తన లేఖనాన్ని రాయినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానముకై నీకు స్తోత్రములు ప్రభువా. మా ఆరాధ్య దైవమా, నీకు వందనాలు ప్రభువా. చీకటిలో ఉన్న మా జీవితాలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నువ్వు నడిపించిన విధానముకై నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మరి నాయన, చదవబడిన నీ లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. చెప్పనైన నీ దాసురాలు అల్పురాలు అయోగ్యురాలు నీ దాసురాలి దోషమంతటి నీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచి నిరాశ్రాన్ని నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తాన్ని ప్రోక్షించి అయా నీ పరలోకపు స్వరాన్ని వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పరలోకపు స్వరాన్ని వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సకలంధకార చీకటి శక్తులన్నింటినీ నజరేయుడైన యేసు నామమున ప్రాంగణం నుండి బయటికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తూ అయా నాయన, వాక్యములు మీరే మాకు విరిచి వడ్డించి సహాయం చేయమని, వాక్యాన్ని అయా నాయన మా హృదయాల్లో మీరు రాయమని ప్రార్థిస్తూ ఆత్మదేవ మీరే మా హృదయాలను కదిలించమని, మీరే మా హృదయాలతో నాయన సున్నతి చేసి ప్రభువా అయా నాయన నీ స్వరాన్ని వినిపించి నాయన మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ముందున్న వాక్య భాగమును అయా నాయన మీకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగంలో ప్రియులారా, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఏ రెఫరెన్స్ చెప్పాను నేను ఇప్పుడు? చెప్పండి, మూలవాక్యం ఏ రెఫరెన్స్ చెప్పాను? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడని లేఖనము తెలియజేస్తుంది. ప్రేమస్వరూపి అంటే అర్థం ఏంటి? అక్కడే ఫుట్ నోట్లో మనం చూసినట్లయితే దేవుడు ప్రేమయై ఉన్నాడు అని అర్థం. మొదట తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ప్రేమించాడు. సకల దేవదూతలందరిలో మరి సకల బ్రహ్మాండమును దేవుడు నోటి ద్వారా కలుగజేయగానే వాళ్ళు సృష్టించబడ్డారు. దేవదూతలు కూడా నోటి ద్వారానే దేవదూతలు కలుగునుగా కానీ దేవుడు పలకగానే దేవదూతలు కూడా వచ్చేశారు. అటువంటి దేవదూతల్లో అతి శ్రేష్టమైన వాడు యేసు ప్రభు. యేసు ప్రభువును చాలామంది దేవుడు కాదు దేవదూత అని అంటారు. కానీ దేవదూతలందరికంటే హెచ్చైన వాడు అని లేఖనము యేసు ప్రభువుని గురించి తెలియజేస్తుంది. దేవదూతలందరికంటే కూడా తండ్రి అయిన దేవుడు ఎవరిని హెచ్చించాడు? యేసు ప్రభువును హెచ్చించాడు. యేసు ప్రభువును హెచ్చించటానికి కారణం ఏంటి? ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును హెచ్చించాడు అనేది క్వశ్చన్ మార్క్. అసలు యేసయ్య ఎలా పుట్టాడు అనేది చాలామందికి ఒకటే తెలుసు. ఏంటంటే యేసయ్య కన్య మరియమ్మ గర్భంలో పుట్టాడు. ఆయన పరలోకములో పుట్టాడు, తర్వాత భూమి మీద కూడా ఆయన పుట్టాడు. మొదట ఆది సంభూతుడుగా ఎవరు? యేసు ప్రభు మాత్రమే పిలువబడ్డాడు ప్రియులారా. ఆది అంటే స్టార్టింగ్లో తండ్రి అయిన దేవుడు ఒక నాదాన్ని ఊదగానే ఎవరు? తన కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు కన్నాడు మొట్టమొదటగా.
ఎలా కన్నాడు అంటే నాదం అనే శబ్దము ద్వారా యేసు ప్రభువుని కన్నాడు. యేసు ప్రభువు పరలోకములో పుట్టినప్పుడు సకల దేవదూతలందరూ కూడా యేసుతో పాటు ఉండేవాళ్ళు. యేసుతో పాటు ఉదయ నక్షత్రంగా పిలువబడిన లూసిఫర్ కూడా ఉండేవాడు. అందరూ కలిసి ఎవరిని కనపరిచేవాళ్ళు? దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. యోబు గ్రంథంలో తెలియజేస్తాడు కదా, దేవుని సన్నిధిని స్తుతించడానికి ఒక దినము రాగా మేము అక్కడికి వెళ్ళామంటాడు కదా. దేవదూతలందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అపవాది కూడా అక్కడికి వచ్చి ఉండేను అంటాడు. అయితే దేవుని స్తుతించడానికి, దేవుడి ఆరాధించడానికి దేవదూతలు అహర్నిశలు పని చేస్తూ ఉన్నారు. అలా పని చేస్తున్నప్పుడు దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ప్రతిదీ కూడా ఆయన చెప్పినట్లే ప్రతి ఒక్కరు కూడా చేయాలి. దేవుని ప్రేమే కొన్నిసార్లు, దేవుని ప్రేమనే కొన్నిసార్లు ఏం చేస్తుంది? ఒక్కోసారి దేవుని నుండి కూడా దూరము చేస్తుంది. మనము మన యొక్క అవిధేయతను బట్టి కావచ్చు, మనలో ఉన్న లోపాలని బట్టి కావచ్చు. శ్రద్ధగా వినాలి వాక్యము. దేవుని ప్రేమ దేవదూతలందరినీ కూడా తయారు చేసింది. అదే ప్రేమ దేవదూతలందరూ కూడా దేవుని కలిసి ఆరాధించినప్పుడు ఒక అగాధ స్థలాన్ని దేవుడు, ఈ స్థలములో ఒక తేజో మండలాన్ని దేవుడు మీరు ఇక్కడ ప్రవేశించకూడదు అని నిషిద్ధము చేశాడు. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, మీరు ఇక్కడికి వెళ్ళకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వెళ్ళకూడదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పాడు మనం వెళ్ళకూడదని మనం నిశ్చయం కలిగి ఆ ప్రాంతానికి మనము వెళ్ళం. అయితే అందులో ఉదయ నక్షత్రంగా పిలువబడుతున్న ఈ దేవదూత ఏం చేశాడంటే, నేను తండ్రి అయిన దేవుణ్ణి బాగా తెలుసుకున్నాను, దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నాను, దేవుని జ్ఞానం, అంత జ్ఞానము నాకు వచ్చేసింది, దేవునికి ఏ ఆలోచన అయితే వస్తుందో అదే ఆలోచన నాకు కూడా వచ్చేసింది అని ఫీల్ అయిపోయాడు ఉదయ నక్షత్రం. ఫీల్ అయిపోయి దేవుడు వద్దన్న చోటికి వెళ్ళి, ఆ తేజో మండలం దగ్గరికి వెళ్ళి, ఆ చీకటి అనే అగాధము దగ్గరికి వెళ్ళి అపవాది ఏం చేశాడు? ఉదయ నక్షత్రంగా పిలువబడుతున్న లూసిఫరు అగాధము దగ్గరికి వెళ్ళి ఏం ఆహ్వానించాడండి? నిత్య చీకటిని ఆహ్వానించాడు. దేవుడు చెప్పాడు ఇక్కడికి వెళ్ళకూడదు, నిత్య వెలుగు నాలోనికి రా అంటే వెలుగు మనలోనికి వస్తుంది. అలాంటిది నిత్య చీకటి నువ్వు నాలోనికి రా అని అపవాది ఎప్పుడైతే అన్నాడో అప్పుడు వాడిలో ఎవరు ప్రవేశించారు? అపవాది ప్రవేశించాడు. అపవాది ప్రవేశించి మరి వాడు వెంటనే దేవుని దూషించాడా? వెంటనే దేవుని దూషించి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. అప్పటికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ప్రేమ ఎంత డెప్తో మనము తెలుసుకోవాలి. ఆ అపవాది ఎంటర్ అయ్యాడనేది దేవుడికి తెలుసు. ఎందుకు కుమారుణ్ణి హెచ్చిస్తున్నాడు? ఎందుకు కుమారుడు ఒక్కటే హెచ్చింపబడాలా అని అపవాది మనసులో ఏమనుకున్నాడు? ద్వేషాన్ని పెంచుకున్నాడు. చీకటి యొక్క లక్షణాలేంటి? ద్వేషము, పగ, కోపము, అహంకారము, దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా అపవాదిలో ఎంటర్ అయిపోయాయి. దేవునికి వ్యతిరేకమైన చీకటి ఎంటర్ అయినప్పుడు యేసు ప్రభువు మీద ఒకలాంటి ద్వేషాన్ని లూసిఫరు పెంచుకున్నాడు. అయినా తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చాడు, మళ్ళీ ఆ టాపిక్ అంటాడు, ఈ టాపిక్ అంటాడు, ఈ వాక్యం అంటాడు, ఆ వాక్యం అంటాడు, అన్నీ చెబుతున్నాడు. అన్నీ చెబుతున్నా కూడా దేవుడికి తెలుసు. అయితే దేవుడు ఒక టైం కోసము వెయిట్ చేశాడు. ఆ టైం కోసం వెయిట్ చేసినప్పుడు వాడు ఏమైపోయాడు? పతనం అయిపోయాడు, లూసిఫర్గా మారిపోయాడు. ప్రియులారా, దేవుడు అనుకుంటే చీకటిని వేరు చేయలేడా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే
సృష్టింపబడని వ్యక్తులుగా రెండు ఉన్నాయి. ఏంటి? చీకటి, వెలుగు. ఈ సృష్టింపబడని వ్యక్తులు వచ్చేసి వెలుగు రమ్మని మనం ప్రార్థన చేయగానే వెలుగు మనలోనికి వచ్చి ఆ జీవం అనేది మనలో ప్రవేశిస్తుంది. అదే నువ్వు చీకటి లక్షణాలు ఆహ్వానిస్తే నువ్వు చీకటి సంబంధి అయి ఉంటావు. ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళంతా కూడా దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు లేఖనాల్లో? వాళ్ళు ప్రకృతి సంబంధమైన వాళ్ళు దేవుని చూడరు ప్రియులారా. యోహాను సువార్త, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుణ్ణి చూడలేడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 8వ వచనము, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎవరిని గూర్చి తెలియజేస్తున్నాడు ఇక్కడ? యేసు ప్రభు శిలువ మరణము తర్వాత ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు? నీతిని గూర్చి తీర్పుని గూర్చి ఆయన లోకానికి తెలియజేస్తానంటున్నాడు. అంతేకాదు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. లోకాధికారి ఎవరు? సైతాను. ఈ లోకాధికారి ఏం పొందేశాడంట? తీర్పు పొందేశాడు. ఎందుకని? వాడు చీకటి సంబంధి కాబట్టి వాడు ఈ లోకాన్నంతటికీ కూడా చీకటిలా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి. అదే జరిగింది ఆదాము వాళ్ళ విషయంలో ప్రియులారా. ఆదాము పాపము చేసిన తర్వాత నిజమా, ఇది నిజమా, ఈ యొక్క ఫలములు తినొద్దని దేవుడు చెప్పాడా అని అంటాడు అపవాది. హవ్వను మోసపరచి వాళ్ళు ఆ యొక్క పండును తిన్నప్పుడు ఆ వృక్ష ఫలమును మీరు చావనే చావరు, మీరు ఈ పండు తింటే దేవదూతల్లాగా కనిపిస్తారని చెప్పగానే వాళ్ళు మోసపోయి, హవ్వమ్మ మోసపోయి ఆ పండు తినగానే ఏమైంది? తినగానే దిగంబరులుగా మారిపోయారు. అప్పుడు దేవునికి వాళ్ళు ఏమైపోయారు? దూరమైపోయారు. ఆ తర్వాత దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించి దేవుడు వాళ్ళను వెలివేశాడు ఏదోను తోటలో నుండి. ఇవన్నీ ఎందుకు? ఏదైనా తోటలో నుండి వెలివేయడము దేవుని ప్రేమే. అలాగే లూసిఫర్ పతనమైపోయి లూసిఫర్ని వదిలేయడం కూడా దేవుని ప్రేమ. దేవుడు చూశాడు, దేవుడు ప్రేమించాడు, అందరినీ పరీక్షించి ఒకానొక సమయంలో దేవుడు ఇంకా వారికి కఠిన శిక్షను విధించేశాడు ప్రియులారా. కానీ ఆదాము విషయంలో దేవుడు ఏం చేశాడు? దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించెను. ఎందుకు దేవుడు చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించాడు అంటే నీతి అనే వస్త్రాన్ని మనకి కప్పటానికి దేవుడు అది చేశాడు ప్రియులారా. ఒకవేళ మళ్ళీ వాళ్ళు చేయి చాచి ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా వాళ్ళు తినేస్తారేమో, అలా తిని నిరంతరము జీవించేస్తారేమో అని దేవుడు వాళ్ళను ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాడు. అప్పటి నుండి నువ్వు సేద్యము చేయటానికి దేవుడు ఈ భూమిని ఆదాముకు అప్పగించాడు. దాని మీద వచ్చే ఫలాన్ని మీరు తినండి అని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియులారా. దేవుని ప్రేమ కొన్ని క్షణాల్లో మనకి, కొన్ని పరిస్థితుల్లో మనకు అర్థం కాదు. దేవుని ప్రేమ కొన్నిసార్లు అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే క్వశ్చన్ మార్కు ఉంటుంది. చాలామంది దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని దేవుని మీద చాలామంది విసిగిపోతూ ఉంటారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? దేవుడు నిన్ను సంపూర్ణంగా ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? మనం చదువుతున్న మూల వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది.
మనం దేవుని ప్రేమించామని కాదు, మొదట దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా దేవుణ్ణి ఇంకా ప్రేమించగలుగుతున్నాం. చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మనము ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. మనం ప్రేమిస్తున్నామంటే దానికి కారణం ఎవరు? దేవుడే. ఎందుకంటే మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రేమ అనేక పాపములను కప్పును, ప్రేమ శాశ్వతమైనదని దేవుడు తెలియజేశాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. 4వ వచనము చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక. దేని యందు సంతోషిస్తుంది? సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓడ్చును. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. కొంత మట్టుకు ఎరిగి ఉన్నాము కాబట్టి కొంత మట్టుకు మనం ఏం చేస్తున్నాం? ప్రవచిస్తూ ఉన్నాము. నీకెన్ని కృపావరాలు ఉన్నా ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను అన్నాడు పౌలు. ప్రేమ ప్రేమ ఏ ప్రేమ? ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదండోయ్. ఈ లోకములో చాలామంది నువ్వు ప్రేమించకపోతే యాసిడ్ పోయడాలు, చాలామంది ప్రేమించకపోతే ఏవేవో చంపేయడాలు కాదు. అది కాదు ప్రేమ. దేవుని ప్రేమ గురించి ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 2024 ఏళ్ల క్రితము నీ కొరకు, నా కొరకు, నీ దోషము కొరకు, నా దోషము కొరకు ఏ రోజైతే ఆ యేసు ప్రభువు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఈ భూమి మీదకి నరావతారం ఎత్తి నీ కొరకు ప్రాణం పెట్టేంతగా నిన్ను ప్రేమించి సిలువకు అప్పగించుకున్నాడు, అది నిజమైన ప్రేమ. అందుకే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవుని ప్రేమ ఉన్నోళ్ళు ఎవరైనా ప్రేమించకుండా ఉంటారా? ఉండరు. నాకు తెలిసి దేవుని ప్రేమించే ప్రతి విశ్వాసి, దేవుని ప్రేమించే ప్రతి క్రైస్తవుడు సాటి సహోదరుని ప్రేమిస్తూనే ఉంటాడు. చివరిగా మరణించే వరకు సాటి సహోదరుని ప్రేమిస్తూనే ఉండాలి. ఇది ఆజ్ఞాని దేవుడు తెలియజేశాడు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించటానికి, సాధ్యమైతే ప్రేమించటానికి మీరు ప్రయాసపడుడి అన్నాడు పౌలు భక్తుడు. ప్రేమించడానికి ప్రయాసపడితే నీకేమి దక్కుతుంది అంటే దేవుని యొక్క ప్రతిఫలము నీకు దిగి వస్తుంది. చాలామంది ప్రేమించడానికి ఇష్టపడరు. చాలామంది బ్రదర్స్, చాలామంది సిస్టర్స్ దేవుని ప్రేమ లేకుండా ఏం జరుగుతున్నాయి? ద్వేషాలు, కొట్టుకోవడము, ఇవన్నీ కూడా దేని బట్టి జరుగుతాయి? దేవుని ప్రేమ లేకపోతే. పిల్లలు కూడా దేవుని ప్రేమ ఉంటే ఎలా ఉంటారు? సమాధానంగా ఉంటారు, అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. ఒకరికొకరు నీకు ఏది ఇష్టమో అది వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళై ఉంటారు. ప్రియులారా, ఆ నిజమైన ప్రేమను ఎవరు చూపించారు? ఇప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుందంటే యేసు ప్రభు ఆ నిజమైన ప్రేమను చూపించాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎవరు ప్రేమించలేరు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా అది కొద్ది కాలమే. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. నువ్వు మరణించిన తరువాత కూడా దేవుని ప్రేమ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళి నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఎప్పుడు ఏ పరిస్థితిలో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు?
రోమీయులకు రాసిన పత్రిక, నువ్వు మంచివాడుగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడా? ఎప్పుడు దేవుడు ప్రేమించాడు? రోమీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవుడితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. మనం ముందు ఏమై ఉన్నాము? దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళము, దేవునికి శత్రువులుగా ఉన్న వాళ్ళము, మునుపు దూరస్తులము. ఇప్పుడైతే క్రీస్తు రక్తాన్ని బట్టి, క్రీస్తు చేసిన శిలువ యజ్ఞాన్ని బట్టి, క్రీస్తు చూపించిన ప్రేమను బట్టి ఇప్పుడు సమీపముగా దేవుని దగ్గరికి వస్తున్నాము. ఒకప్పుడు ప్రధాన యాజకుడైన మోషే దగ్గరికి, దేవుని దగ్గరికి ధైర్యంగా ఇశ్రాయేలీయులు రాగలిగారా? రాలేకపోయారు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత, యేసు ప్రభు శిలువకు అప్పగించిన తర్వాత, రక్తము చిందించిన తర్వాత నువ్వు మోకరించి ప్రార్థించగానే యేసు ప్రభు ఏమవుతున్నాడు? నీ ఎదుట ప్రత్యక్షమైతూ ఉన్నాడు. నీ ఎదుట ప్రత్యక్షమై నీ జీవితానికి ఏది అవసరమో, నీకెంత కృప అవసరమో, నీకు ఏది క్షేమమో, నీకు ఏది కృపావరం కావాలో అన్నీ కూడా ఆ దేవుడే నిర్ణయించి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులు అవటానికే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ శాపగ్రస్తులం కావటానికి కాదు. ఆశీర్వాదం ఎలా వస్తుందండి? దేవుని ప్రేమ అని చెబుతున్నాము నిజమే. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అనేది ఈరోజు సూటిగా దేవుడు వేస్తున్న ప్రశ్న. నీ ప్రాణం సైతం అర్పించడానికి దేవుడిని ప్రేమిస్తున్నావా? ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని మీద సనుగుతున్నావా? ఇశ్రాయేలీలందరూ దేవుని ప్రేమను ఎరగక ఇశ్రాయేలీలు నశించిపోయారు. ప్రియులారా, దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ప్రేమ నీకు నాకు రక్షణ ఇచ్చింది. ఆ గొప్ప రక్షణను పొందుకున్న మనము దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించాలి, కానీ మునుపటి కంటే ఇంకా ఇప్పుడున్న దినాల్లో తక్కువగా ప్రేమించడానికి వీల్లేదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మొట్టమొదటిగా నీవు దేవుని ప్రేమించాలి. మొట్టమొదటిగా దేవునికి నీవు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు, నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుణ్ణి నమ్మిన వాడు ఎవడు కూడా నష్టపోలేదండి. ఆ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఓడిపోలేదు. ఆ దేవుణ్ణి నమ్మిన వాళ్ళను దేవుడు ఓడిపోనివ్వడు, దేవుడు సిగ్గుపరచనీయుడు. తలగానే ఆయన పెడతాడు, కానీ సిగ్గుపరిచేవాడుగా దేవుడు నిన్ను ఉంచడు. నీకు కావాల్సింది విశ్వాసము, నీకు కావాల్సింది ప్రేమ. ఈ మూడులో శ్రేష్టమైనది ఏది అన్నాడు? ప్రేమనే శ్రేష్టమైనది అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నువ్వు అంతం వరకు రక్షణను కాపాడుకోవాలన్నా, నువ్వు అంతం వరకు నీ జీవిత యాత్రలో ఓడిపోకుండా నడవాలన్నా, నువ్వు గెలవాలన్నా నీకు కావాల్సింది దేవుని ప్రేమ తప్ప మనుషుల ప్రేమ కాదు. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని ప్రేమించండి. ఎంత ప్రేమిస్తావు అంత ప్రేమించు. మనుషులనైతే ఎంత ప్రేమిస్తావు కదా, మనుషులనైతే ఎంతో ప్రాణంగా అబ్బా అని ప్రేమిస్తావు కదా, దేవుని ప్రేమించలేరా? ఎందుకు ఈ లోకము దేవుని ప్రేమించలేకపోతుంది? దేవుడు సిలువలో చేసిన ప్రేమను నీవు గుర్తించినట్లయితే తప్పకుండా కన్నీళ్లు రాక
మానవు. కన్నీళ్లు రాకుండా ఉండలేవు నువ్వు అసలు. ఆ దేవుని ప్రేమ అటువంటిది. విరిగిపోయిన హృదయం వచ్చేస్తుంది యేసయ్యను తలుచుకోగానే. యేసయ్య సిలువలో చేసిన ఆ యొక్క గొప్ప మేలును తలుచుకోగానే. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఒకవేళ నిన్ను ప్రేమించిన వాళ్ళు ఒకవేళ ప్రాణం పెట్టేచ్చేమో, కానీ చావటానికి తెగించరు అని బైబిలే చెబుతుంది. దేవుని ప్రేమించేవాడు ఇవన్నీ తెలుసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనము ప్రేమ ఏంటో తెలుసుకోలేక దూరం అయిపోవచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు పౌలు? చాలా మంది పౌలు ప్రార్థనలు మనం చూసినట్లయితే చాలా సంఘాల్లో పౌలు హెచ్చరికలు చేసినప్పుడు మీరు అంతరంగమందు బాగుండాలని పౌలు కోరుకున్నాడు. ఇక్కడ ఏం తెలుసుకోవాలని? జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నానంటున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను నీకు ఇంతే తెలుసు. ఆ ఇంతలోనే నువ్వు నమ్మకం ఉంచు, అంతలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు చాలా తెలుసు అనుకుంటే ఆ చాలా తెలిసిన దేవుని ప్రేమను నువ్వు ఇతరులకు చెప్పటం ప్రారంభించు. దేవుని ప్రేమ ఏంటో ఇతరులకు తెలియచేయి. ఆ చాలా ప్రేమ ఇంకా అనేక మందిని ఏం చేస్తుంది? రక్షించుకుంటూ వెళ్ళిపోతుందే. కానీ ప్రేమ శాశ్వతమైనది, దీర్ఘకాలం ఉంటుంది. ఆ ప్రేమ నిత్య జీవమును మీకు అనుగ్రహిస్తుంది. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఉండొచ్చు, ఉండాలి, అన్నిటిలో కరెక్ట్గా ఉండాలి. కానీ మొట్టమొదటిగా అయితే దేవుని ప్రేమించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనము. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఎలా ప్రేమించాలి? పై పెదవులో ప్రేమించటానికి వీల్లేదు ప్రియులారా. అందుకే ప్రార్థన చేయటం కూడా చాలా కష్టము మనుషులకు. ఎందుకంటే హృదయం తొందరగా సెట్ కాదు. కాబట్టి హృదయం దేవునితో మాట్లాడటానికి సెట్ కాదు. ఎందుకు? దేవుని ప్రేమ లేకపోతే. అదే దేవుని ప్రేమ నీలో ఉంటే హృదయం వెంటనే ఆటోమేటిక్ ఏమవుతుంది? దేవుణ్ణి ప్రేమించి దేవునితో మాట్లాడాలనే కోరిక నీలో అధికంగా కలిగి నువ్వు అధికమైన సమయం దేవుని సన్నిధిలో వెచ్చించగలుగుతావు. లేదా అధికమైన సువార్తను దేవుని కొరకు నువ్వు చెప్పగలుగుతావు. అందుకే అంటున్నాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఏదో మనిషిని ప్రేమించినట్లు మనం ప్రేమించడం కాదు. ఆయన తలపోసుకోవాలి. ఆయన మన కొరకు ఏం చేశాడో మనం తలపోసుకోవాలి. ఒక్కసారి ఆయన స్థానంలో మనం ఉండగలమా అనేది మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు యేసుని జ్ఞాపకం చేసుకుంటే, ప్రతిరోజు యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు పాపము చేయలేవు. పాపం నీ దరిదాపుల్లో కూడా ఉండదు. పాపము అసలు పాపం అనే బురద నీకు అంటదు ప్రియులారా. అందుకే ప్రతి ఆదివారము దేవుడు గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా కొన్నిసార్లు సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా?
గడిచిన వారం అంతా నేను పరిశుద్ధురాలిగా బ్రతికాను అని చెప్పగలగాలి. గడిచిన వారం అంతా నేను దేవుని కొరకు చాలా సమయం గడపగలనన్న సాక్ష్యం కూడా ఉండాలి. నేను పాపిని అని చాలాసార్లు మనం అనుకొని ఇంకా పాపిగానే మిగిలిపోతాం. పాపినైన నీవు పరిశుద్ధుడిగా మారుతాం ఎప్పుడు? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. పాపినైన నాకు దేవుడు ఏం చేశాడు? పాపినైన నన్ను దేవుడు రక్షించాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. పిల్లలు కూడా, దేవా నేను పాపిని, నన్ను కరుకరించు అని పిల్లలు మొరపెట్టే స్థితిలోనికి రావాలి. ఈ అంత్య దినాల్లో పిల్లలు మొరపెట్టాలా? ఎవరికి వాళ్ళే మొరపెట్టాల్సిందే. మా మమ్మీ ప్రార్థన చేస్తుందిలే, మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే అని అనుకోవడానికి లేదు. చెప్పలేము దేవుడు ఎట్లా మనకి ఎన్ని తీసుకొస్తాడో మనకు చెప్పలేము. చివరికి నువ్వు అల్టిమేట్గా చేయాల్సిందేంటి? దేవుని ప్రేమించాల్సిందే. నువ్వు ప్రేమించకుండా అటు ఇటు తిరుగుతావేమో. నువ్వెంతైనా తిరిగిరా, చుట్టూ తిరిగిరా, ఒకానొక రోజు దేవుడు తప్పకుండా నిన్ను ఏడిపిస్తాడు కూడా. ఒకానొక రోజు దేవుడు ఏడిపించి నీకు కావలసినవి ఇవ్వకుండా కూడా దేవుడు ఏడిపించి నిన్ను ఆయన సన్నిధికి తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోండి పిల్లలు, దేవుణ్ణి వదిలేస్తున్నామని మనము అనుకోవడానికి వీల్లేదు. కానీ ఒక టైంలో మాత్రం దేవుడు తప్పకుండా మనల్ని తీసుకొస్తాడు. ఆధ్యాత్మికంగా పిల్లలుగా ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళతో దేవుడు అందరితో మాట్లాడేవాడై ఉంటున్నాడు. నువ్వు ఏ యొక్క స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని స్తుతించడం ప్రారంభించు, ఆ స్థితిలోనే దేవుని ప్రేమించడం ప్రారంభించు. ఉన్నతమైన ఆశీర్వాదాలను నీవు స్వతంత్రించుకుంటావు. ఈ అంత్య దినాల్లో చాలా సంఘాల్లో మనకు దేవుని ప్రేమ లేకయే చాలా వరకు వివాదాలు కనబడుతుంది. దేవుని ప్రేమ ఐక్యతను కలుగజేస్తుంది. దేవుని ప్రేమ నిన్ను నిలబెడుతుంది. ప్రియులారా, ఆ ప్రేమ అంత్య దినాల్లో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మనం పరీక్షించుకుంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమ ఇప్పుడుందా? ఆ ప్రేమ అధికమైందా తక్కువైందా అనేది మనమే పరీక్షించుకోవాలి. సూలమ్మీతిని దేవుడు ఎంతగా ప్రేమించాడు ప్రియులారా. సూలమ్మీతిని దేవుడు ప్రేమించాడు, అలాగే సూలమ్మీతి కూడా ప్రేమించింది. పరమగీతము 'నా ప్రాణ ప్రియుడిని వెతుకుతున్నాననింది. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. సంఘాన్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సంఘము ప్రేమిస్తూ ఉంది, అలాగే దేవుడు కూడా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. 6వ వచనము చూడండి. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావల కత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయక పోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని తెలియజేస్తుంది సూలమ్మీతి ప్రియుడు. నాకు నా ప్రియుడు ఏంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడవు. 16వ వచనం.
నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు అని తెలియజేస్తుంది. సూలమ్మితి విషయంలో మరి సంఘము దేవుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పరిస్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము అని 4వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము అని తెలియజేస్తున్నాడు. నా ప్రాణేశ్వరి, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని సంఘము సూలమ్మితి చెబుతుంటే దేవుడు నా సహోదరి ప్రాణేశ్వరి అని తెలియజేస్తుంది. చాలా సంఘాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదన్న స్థితిలో ఉంది. యుక్త వయస్సు ఇంకా రాలేదు, పిండ దశలోనే ఉన్నట్లుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సంఘాన్ని దేవుడు తన అలంకరణతో నింపుతూ ఉన్నాడు. సంఘాన్ని దేవుడు సంఘానికి శిరస్సై ఉన్నాడు గనుక సంఘము కూడా ఈ లోకానికి సాదృశ్యం. సంఘము యేసు ప్రభువును పోలిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ సంఘము దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఉనికిని తీసుకురావాలి. ఒకప్పుడు సంఘాన్ని చూసి లోకము భయపడేది, సంఘములో ఉన్న ఉజ్జీవం అటువంటిది. ఇప్పుడు లోకాన్ని చూసి సంఘం భయపడే పరిస్థితిలో. కాబట్టి జడియకు భయపడకు, దేవుడు సిద్ధపడినవన్నాడు కనుక సరైన సిద్ధపాటు కలిగి ఆ దేవుణ్ణి ప్రేమించినట్లయితే తప్పకుండా మనము సూలమ్మితి సిద్ధపడినట్లుగా మన సంఘం కూడా సిద్ధపడి దేవుడు మెచ్చుకునే అర్హమైన పాత్రలుగా మనమందరము ఉంటాం ప్రియులారా. ఎందుకంటే క్రీస్తును పోలిన జీవితాలు ఆయనకు కావాలి. క్రీస్తు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే మరి మనం కూడా అనేక మందికి దేవుని ప్రేమను చూపించాలి. సహోదరులను ప్రేమించ మనము బద్ధులమై ఉన్నాము అంటాడు కదా యోహాను పత్రికలోనే అంటాడు, నీ సహోదరుని నిరాకరింపనేలా అని అంటాడు. మీకు మీరే పగ తీర్చుకొనక మీ శత్రువులను ఏం చేయండి, ప్రేమించుడి అంటాడు. కీడు చేయటం మాని మీరేం చేయటానికి ప్రయత్నించండి, మేలు చేయటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు శత్రువుల మీద నువ్వు ఏం చేస్తావంట, నిప్పులు కుప్పలుగా పోయేదు అని కూడా దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ప్రేమించినప్పుడు అంట శత్రువు మీద నిప్పులు కుప్పలుగా పోస్తాడంట దేవుడు. ఇవన్నీ దేవుడు నేర్పించే పాఠాలు మనకి. కాబట్టి దేవుని ప్రేమ కలిగి ఉన్నాం. ఆ ప్రేమలో అంతము వరకు నిలిచి ఉండి ఆ ప్రేమను అనేక మందికి సువార్త ద్వారా పంచుదాం. ఆ ప్రేమను ప్రార్థనలో మనం తలపోసుకొని కన్నీళ్లు విడుద్దాం. ఆ ప్రేమను ఇంకా ఇంకా మనం జ్ఞాపకం చేసుకొని మన పిల్లలకి కూడా ఆ ప్రేమ ఇటువంటిదని తెలియజేద్దాం. దేవుడు తన యొక్క చిత్తాన్ని తన సంఘంలో నడిపించినట్లు సరైన సిద్ధపాటుతో నేటి సూలమ్మితిని దేవుడు సిద్ధపరచినట్లు మనమందరం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.